హలో ఆల్. ఈ భాద్రపద శుద్ధ చవితి రోజున మనమందరం వినాయక చవితి పండుగ జరుపుకుంటున్నాం కదండి. పండుగలో మనం పూజించే విగ్రహానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయండి. ఆ పూజలో మనం వాడే పూజా సామాన్లు ఎంత ముఖ్యమైనవో అలాగే మనం పూజించే విగ్రహానికి కూడా కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి. అదేంటంటే పూజలో మనం ఉపయోగించే విగ్రహానికి తొండం ఎడమవైపు తిరిగి ఉన్నది తీసుకోవాలి. ఎందుకంటే ఎడమవైపు తొండం తిరిగి ఉన్న విగ్రహం శక్తివంతమైనది, శుభప్రదమైనది, అలాగే ఓర్పు గలది అయి ఉంటుంది. దీనివల్ల పూజలో ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే పోనీలే మన వాళ్ళే కదా అన్నట్టుగా దేవుడు చిరునవ్వుతో మనని క్షమించేస్తాడు. కానీ తొండం కుడివైపు తిరిగి ఉన్నది మాత్రం అస్సలు తీసుకోవద్దండి. ఎందుకంటే తొండం కుడివైపు తిరిగి ఉన్న విగ్రహం బలవంతమైనది, అలాగే మొండిదంట అండి. సో అలాంటి విగ్రహాన్ని పూజించడం వల్ల ఏదైనా పొరపాట్లు జరిగితే వినాయకుడికి చాలా కోపం వస్తుందంట. అందుకే కొనేటప్పుడు జాగ్రత్తగా చూసుకొనండి. థ్యాంక్ యూ.